జై శ్రీ మాతాజీ. సత్యశోధకులందరికీ, సహజయోగులందరి తరఫున సాదర ప్రణామాలు. ఈ సెషన్లో మనం సహజయోగం గురించి తెలుసుకుని ఈ అద్వితీయమైన యోగ సాధన ద్వారా ఆత్మసాక్షాత్కార అనుభూతిని పొందుతాము. ధ్యానం ఎందుకు చేయాలి, సహజయోగం యొక్క విశిష్టత గురించి కూడా మనం తెలుసుకుందాం. మీరు స్క్రీన్పై చూస్తున్న మాతృమూర్తి సహజయోగ ప్రదాత్రి శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు. వీరి కృపతోనే అనితర సాధ్యమైన ఈ యోగము మానవాళికి అందుబాటులోకి వచ్చింది. గత 50 ఏళ్లుగా 100కు పైగా దేశాల్లో ఎంతోమంది ఈ యోగ సాధన చేస్తున్నారు. పరమ పూజ్యులైన శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారికి నమస్కరించి ఈ సెషన్ని ప్రారంభిద్దాం. ఇది మనలో ఎవరైనా కావచ్చు. మీరు ఉద్యోగం చేస్తున్న వారైనా, లేదా ఇంట్లోని గృహిణి అయినా, వ్యవసాయదారులైనా, వ్యాపారవేత్తలైనా, రిటైర్డ్ వారైనా, లేదా విద్యార్థులైనా, మనం ఇలా దైనందిన జీవితంలో ఒత్తిడికి లోనవుతూ ఉంటాము. ఎంత ఒత్తిడి అంటే ఇలా ప్రెషర్ కుక్కర్లా మన మానసిక స్థితి మనకి అగుపిస్తూ ఉంటుంది. ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ సమంగా ఉంటే ఉడికి అన్నం అవుతుంది. అదే ఆ ప్రెషర్ బాగా పెరిగిపోతే కుక్కర్ పేలిపోతుంది. అలాగే మనిషిలో కూడా ఒత్తిడి పెరిగిపోతే అదే వివిధ మానసిక శారీరక రోగాలకు కారణం అవుతుంది. కాంపిటీషన్, అభద్రతాభావం, భయం, ఆత్మన్యూనత, ఆందోళన కారణం ఏదైనా కావచ్చు. ఇవి లోపల నుంచి మనల్ని కృంగతీస్తూ సైకోసొమాటిక్ డిజీజెస్ అంటే మనోదేహిక వ్యాధులుగా ఆస్తమా, డయాబెటీస్, డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ, మైగ్రేన్, బీపీ ఇంకా ఎన్నో వ్యాధులుగా వ్యక్తమవుతుంది. ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ తగ్గించాలంటే దాని మీదున్న వాల్వ్ని తీస్తే లోనున్న ప్రెషర్ బయటికి విడుదలవుతుంది. ఇలాగే మనిషిలో కూడా ఒత్తిడిని తగ్గించే సాధన ఉంటే ఎంత బాగుంటుంది. అలాంటి యంత్రము, ఆ విద్య, ఆ యోగమే సహజ యోగం. అనునిత్యం మారుతూ సుఖదుఖాలకు లోనయ్యే మన బాహ్య శరీరం మన నిజస్వరూపం కాదు. మన నిజస్వరూపం తెలుసుకోవాలంటే మనం మన సూక్ష్మ శరీరాన్ని అర్థం చేసుకోవాలి. మన సూక్ష్మ శరీరంలో వెన్నెముక కింద త్రికోణాకారమైన ఎముకలు అంటే శాక్రం బోన్లో ఆదిశక్తి ప్రతిబింబమైన కుండలినీ శక్తి సుప్త అవస్థలో ఉంటుంది. సహజయోగం ద్వారా ఈ మాతృశక్తి జాగృతమై మన పరసహనుభూత నాడీ వ్యవస్థకు సంతులన ప్రసాదిస్తూ షట్చక్రాలను ప్రకాశింపజేస్తూ పరమశివుని ప్రతిబింబమైన మన ఆత్మతో ఒకటై మన బ్రహ్మరంధ్రాన్ని ఛేదిస్తూ సర్వవ్యాప్తమైన భగవంతుని పరమ చైతన్య శక్తితో కలవడమే యోగం. ఇలా సహజయోగము మనలో కలిగినప్పుడు మన మాడు మీద, చేతి వ్రేళ్ల కొనలలో, అరచేతులలో చల్లని చైతన్య లహరిని వైబ్రేషన్స్గా పరమ చైతన్య శక్తిగా అనుభూతి చెందుతూ నిర్విచార ధ్యాన స్థితిని పొందుతాము. కుండలిని జాగృతికి, ఆత్మసాక్షాత్కార అనుభూతికి ఇదే నిదర్శనం. ఇదే సహజయోగం. సహజ అంటే మనతో జన్మించింది అని అర్థం. తల్లి గర్భంలో పిండంలో ప్రసరించే ప్రాణశక్తే, ఆ జీవశక్తే ఈ కుండలిని శక్తి. మనకు శారీరక జన్మ మన తల్లి ఇస్తే, రెండవ జన్మ అంటే మన ఆధ్యాత్మిక జన్మ మనకు ఈ కుండలిని తల్లి ఇస్తుంది. ఈ తల్లికి మన గురించి అంతా తెలుసు. మన భూత, భవిష్యత్, వర్తమానాలు తెలుసు. పసిపిల్లల మాడు ఎంతో మృదువుగా ఉంటుంది. వారి అమాయకత్వం, నిష్కపట ప్రేమ ఈ శక్తిని చలాయమానం చేస్తాయి. పిల్లలు పెరిగి పెద్దవుతున్న కొద్దీ వారిలో అహంకారం పెరిగి, అలవాట్లు కరిగి ఈ శక్తి నిద్రాణ స్థితిలోకి జారుకుంటుంది. పైనున్న కనెక్షన్ తొలగి లోపల ఒత్తిడి చీకటిలా కమ్ముకుంటుంది. గదిలో వెలుతురు లేకపోతే మనం పామును పట్టుకుని తాడు అని అనుకుంటాం.
అది తాడు కాదు పాము అని ఎవరెంత చెప్పినా మనం వినం. గదిలో లైటు వేయగానే తాడేదో పామేదో మనకు ఇట్టే తెలిసిపోతుంది. అప్పుడు పట్టిన పాముని ఎవరూ చెప్పకుండానే మనం విడుస్తాం. అలా గదిలో లైటు వేయడమే సహజయోగం. కుండలిని గురించి అనాది కాలం నుంచి ఎందరో మహానుభావులు మనకు చెబుతూనే ఉన్నారు. మార్కాండేయుడు, శ్రీకృష్ణుడు, గురునానక్, షిర్దీ సాయినాథుడు, మరెందరో అవతారాలు, సద్గురువులు ఈ మహత్తరమైన అంతర్యోగం గురించి చెబుతూనే ఉన్నారు. వశిష్ఠుడు శ్రీరాముడికి చెప్పిన యోగ వాసిష్ఠ సారం ఇదే. ఆదిశంకరాచార్యుల వారు కుండలిని జాగృతి గురించి, చక్రాల గురించి సౌందర్య లహరిలో సుదీర్ఘంగా వర్ణించారు. ఈ యోగ స్థితిని పొందడానికి హిమాలయాలకు, అడవులకు వెళ్ళి ఏకాగ్రతతో ఏళ్ల తరబడి సాధన చేసేవారు. పరమ పూజ్యులైన శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు దుర్లభమైన ఈ క్రియను సుగమం చేసి సకల జనులు సునాయాసంగా పొందగలిగేలా చేశారు. ఈ మొబైల్ ఫోన్ని చూడండి. సర్వీస్ ప్రొవైడర్ యొక్క సిగ్నల్స్ అన్ని వైపులా ఉన్నా సిమ్ కార్డ్ యాక్టివేట్ కాకపోతే ఈ ఫోన్ పనిచేయదు కదా. మొబైల్ ఫోన్ మనమైతే సిమ్ కార్డ్ మన కుండలిని శక్తి. అన్ని వైపులా ఉన్న భగవంతుని ప్రేమ శక్తి, పరమ చైతన్యమే సర్వీస్ ప్రొవైడర్. ఈ సిమ్ కార్డ్ని యాక్టివేట్ చేసి, అంటే మన కుండలిని జాగృత పరిచి సర్వవ్యాప్తమైన పరమ చైతన్యంతో కలిపే యోగమే సహజ యోగం. ఈ యోగ సాధన చేయడానికి మీరు ఏమీ డబ్బులు ఇవ్వనక్కర్లేదు. అలాగే ప్రత్యేకమైన ఆసనాలు కానీ, మంత్రాలు కానీ, పూజలు కానీ చేయవలసిన అవసరం లేదు. కావలసిందల్లా ఒక్కటే, మీ శుద్ధ ఇచ్ఛ. ఇది కావాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే శ్రీ మాతాజీ గారి కృప వల్ల ఇప్పుడే ఇక్కడే మీరు సహజ యోగాన్ని పొందగలుగుతారు. మన ప్రశ్నలను, శంకలను 10 నిమిషాలు పక్కన పెట్టి శ్రీ మాతాజీ గారి ప్రవచనం వింటూ మనస్ఫూర్తిగా పూర్తి ఇచ్ఛతో ఆవిడ చెప్తున్న ఈ చిన్న క్రియను మనం చేద్దాం. ముందుగా కాళ్ళకి షూస్ కానీ చెప్పులు కానీ ఉంటే తీసేసి వీలైతే నేల మీద కూర్చోండి. ఒకవేళ వీలు కాకపోతే కుర్చీలో కానీ సోఫాలో కానీ కూర్చోండి. పాదాలు మాత్రం నేలని తాకేలా ఉంచండి. మన ఎడమ చెయ్యి మన ఇచ్ఛాశక్తి అయితే మన కుడి చెయ్యి క్రియాశక్తి. అందువల్ల ఈ సహజయోగ క్రియ మనం మన 2 చేతులు ఉపయోగిస్తూ చేస్తాము. ఎడమ చెయ్యి శ్రీ మాతాజీ గారి వైపు తెరిచిపెట్టి కూర్చోండి. శ్రీ మాతాజీ గారు చెప్పినప్పుడు ఆవిడ చెప్పినట్లు కుడి చెయ్యిని ఆయా ప్రదేశాల్లో పెట్టి ధ్యానం చేయండి. ముందు కుడి చెయ్యిని మన హృదయం మీద, ఆ తర్వాత కుడి చెయ్యిని మన కడుపుకి ఎడమ వైపున, ఆ తర్వాత కుడి చెయ్యిని ఇలా మన కడుపుకి ఎడమ వైపున కడుపు క్రింద భాగం మీద పెడతాం. ఆ తర్వాత మళ్ళీ కడుపుకి ఎడమ వైపున పై భాగంలో పెడతాం. తర్వాత చెయ్యిని మళ్ళీ మన హృదయం పైన, ఆ తర్వాత మెడకి ఎడమ వైపున కుడి చెయ్యి పెట్టుకుంటాం. మొత్తం క్రియలో ఎడమ చెయ్యి ఎప్పుడు శ్రీ మాతాజీ గారి వైపే ఉంటుంది. ఆ తర్వాత కుడి చెయ్యిని మన నుదిటి పైన, తర్వాత కుడి చెయ్యిని తల వెనక పెట్టుకుంటాం. ఆఖరిగా కుడి అరచేతిని మాడుపై అదిమి గడియారం తిరిగే దిశలో 7 సార్లు మాడు యొక్క చర్మాన్ని అదిమి మెల్లగా తిప్పుతాం. ఆ తర్వాత చేతులు 2 ఒళ్ళో పెట్టుకుని కాసేపు ధ్యానం చేస్తాం. ఇదే క్రియని ఇప్పుడు శ్రీ మాతాజీ గారు మనతో చేయిస్తారు. శ్రీ మాతాజీ గారి ప్రవచనం ఇంగ్లీష్లో ఉంటుంది. మధ్య మధ్యలో మేము తెలుగులో తర్జుమా చేసి చెబుతూ ఉంటాం. మనం కళ్ళు మూసుకుని ఈ క్రియని పూర్తి ఏకాగ్రతతో ఆత్మసాక్షాత్కారం కలుగాలన్న పూర్ణాభిలాషతో చేద్దాం.
First of all, please put your right hand on your heart. All the time, the left hand is towards me. ఎడం చేయి శ్రీ మాతాజీ గారి వైపు పెట్టి కుడి చేయి హృదయం మీద పెట్టుకోండి. Here, you have to say, in your heart, with all sincerity, you have to ask me a question. You have to ask me a question, Mother, am I the spirit? If you want to call me Sri Mataji, you can call that, or you can call me Mother, but whichever way you want to call, that's not important. You have to say, Mother, am I the spirit? Ask the question 3 times in your heart. This is a very fundamental question. Like a computer, you are asking me a question. అమ్మా నేను ఆత్మనా అని మనస్ఫూర్తిగా 3 సార్లు అడగండి. Now bring the right hand on to the left hand side of your stomach, in the upper part. Here press it. Now this is the center of your mastery, your guidance, your Guru Tattva as they say. So ask a question, Mother, am I my own master? This is a question to be asked 3 times. Mother, am I my own master? ఇప్పుడు కుడి చేతిని మీ కడుపు మీద ఎడమవైపు అదిమి పెట్టండి. ఇదే గురుస్థానము. ఇక్కడ అమ్మా నేను స్వయం గురువునా, నా గురువుని నేనేనా అని అడగండి. Now bring your right hand down below in the lower part of the abdomen. కుడి చేతిని కడుపు ఎడమవైపు కడుపు కింద Now పెట్టండి. this is the center from which all the divine work is done. All the pure work is done. Now this center is such that you have to ask me that, Mother, please give me pure knowledge. Mother, please give me pure knowledge. If you do not ask, I cannot force on you. So to ask me 6 times, because this center has got 6 petals. Mother, please give me pure knowledge. This works out all the divine plans. 6 times you just ask. As a result of this asking, the Kundalini starts getting awakened. నిర్మల విద్యకు శుద్ధ ఇచ్ఛకు స్థానమిది. శ్రీ మాతాజీని అమ్మా నాకు నిర్మల విద్యను ప్రసాదించండి అని 6 సార్లు అడగండి. Now to help the Kundalini to rise, you have to cooperate with her. So please put your right hand on the left hand side in the upper part of your abdomen and press it on the stomach. Now here you have to say with full confidence, to help the Kundalini to rise, Mother, I am my own master. This you have to say 10 times. These are the 10 commandments which you have to say. That, Mother, I am my own master. కుడి చేతిని ఉదరం పైభాగాన ఎడమవైపు అదిమి పెట్టండి. పూర్తి విశ్వాసంతో అమ్మా నాకు నేనే గురువుని అని 10 సార్లు చెప్పండి. Now, 10 times with full confidence. Now, please raise your right hand to your heart. Now, here you have to say, again with full confidence, Mother, I am the Spirit. This is the truth. You are the Spirit. But you have to say with full confidence, Mother, I am the Spirit.
This you have to say 12 times. ఎడం చెయ్యి శ్రీ మాతాజీ గారి వైపే ఉంచుతూ కుడి చెయ్యి హృదయం మీద పెట్టుకోండి. అమ్మా నేను ఆత్మని అని 12 సార్లు మనసులో చెప్పుకోండి. అమ్మా నేను ఈ శరీరం కాదు, మనస్సు కాదు, ఆలోచనలు కాదు, కేవలం ఆత్మని అని చెప్పుకోండి. Now one has to know that God Almighty is the ocean of love. But above all, He is the ocean of forgiveness. So He forgives. Whatever wrong you do, He forgives. So don't feel guilty and put your right hand across. On the left hand side, in the corner which is made by your neck and your shoulder. Now here you have to say again with full confidence 16 times, Mother, I am not guilty. Please say it. Mother, I am not guilty. 16 times. I am not guilty at all. Please say it. కుడి చెయ్యిని మెడకి ఎడమవైపు పెట్టుకుని అమ్మా నేను దోషిని కాను, నేను నిర్దోషిని అని 16 సార్లు మనస్ఫూర్తిగా చెప్పుకోండి. Very hot. Now raise your hand across on your forehead. Now this is the center of Christ. కుడి చేతిని నుదురు మీద పెట్టుకుని అమ్మా నేను అందరినీ క్షమిస్తున్నాను అని చెప్పండి. Here you have to say from your heart, Mother, I forgive everyone. Please say it from your heart. How many times is not the point. Mother, I forgive everyone. Now some would say that it's very difficult to forgive. But it's a myth that we do not forgive or we forgive. We do not do anything in both the cases. But if we don't forgive, then we play into wrong hands. So please say from your heart, Mother, I forgive everyone. ఇప్పుడు కుడి చేతిని తల వెనక భాగం మీద పెట్టుకోండి. Now please take your hand on the back agya, the same center, on the back side of your head and allow your head to rest on it and push it back a little bit. Now here you have to say for your satisfaction, because you always feel guilty, that, O Divine, if I have done anything wrong, please forgive me. భగవంతుడా తెలిసి తెలియకుండా నేనేమైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి అని చెప్పండి. Please forgive me. From your heart. Now to the fontanelle bone area, where they say they give baptism, but actually it's an artificial one. Stretch your hand fully and put your center of your palm on top of the fontanelle bone area, which was a very soft bone in your childhood. Press it hard. Press hard your scalp. Now you have to move it 7 times, saying one thing, which you have to ask for. Mother, please give us my self-realization, because I cannot force on you. So you have to ask for it. 7 times, press it hard and move it 7 times, very hard. మాడు మీద కుడి అరచేయి అదిమి పెట్టండి. Slowly, saying that. 7 సార్లు గడియారం తిరిగే దిశలో మాడు మీద చర్మాన్ని తిప్పుతూ అమ్మా నాకు ఆత్మసాక్షాత్కారం ఇవ్వండి అని అడగండి.
remove the right hand. రెండు చేతులు శ్రీ మాతాజీ గారి వైపు పెట్టి కళ్ళు తెరవండి. Slowly open your eyes. Put your right hand towards me and see on your left hand, raise it little higher than your head and see if there's the cool breeze is coming out of your head. Some people might get it. Put the right hand towards me, please. Right hand towards me. And with the left hand. Right hand towards me with the left hand. Just see if there's a cool breeze coming out of your head. కుడి చేయి శ్రీ మాతాజీ గారి వైపే ఉంచి ఎడం చేయి మాడు పైన ఒక అరంగుళం పైన పెట్టి అక్కడ మీకు ఏమైనా చల్లటి గాలి తెలుస్తుందేమో చూడండి. Now turn it. Put left hand towards me. See with your right hand. ఇప్పుడు ఎడం చేయి శ్రీ మాతాజీ గారి వైపు పెట్టి కుడి చేయి మాడు పైన ఒక అరంగుళం పైన పెట్టి చల్లగా కానీ వేడిగా కానీ మీకు ఏమైనా అనిపిస్తోందేమో చూడండి. Some people might get hot breeze. It's all right. But after some time it will become cool. ఇప్పుడు రెండు చేతులు మీ ఒళ్ళో పెట్టుకోండి. శ్రీ మాతాజీ గారి వైపే చేతులు తెరిచి ఉంచి కళ్ళు మూసుకుని చిత్తాన్ని మాడు మీద అంటే సహస్రారం మీద పెట్టి కాసేపు ధ్యానం చేద్దాం.
ధ్యానంలో ఉంటూనే మీ 2 అరచేతుల్లోనూ చేతి వేళ్ల కొనల దగ్గర మీకు ఎలా అనిపిస్తుందో పరిశీలించండి. అలా కళ్ళు మూసుకుని ధ్యానమగ్నులై ఉండే మీ మాడు మీద ఇందాక చూసినట్లు అరంగుళం పైన మీకు చల్లగా కానీ వేడిగా కానీ తెలుస్తోందేమో. కుడి చేత్తో ఒకసారి, ఆ తర్వాత ఎడం చేత్తో ఒకసారి ఇందాక చూసినట్లు చూసుకోండి. కొందరికి స్పష్టంగా తెలుస్తుంది, కొందరికి అంత స్పష్టంగా తెలియదు. మీకెలా అనిపిస్తుందో మీ స్థితిని బట్టి మీకే తెలుస్తుంది. కొందరికి ఒక చేతిలో వేడిగా అనిపించవచ్చు, ఒక చేతిలో చల్లగా అనిపించవచ్చు. అందుకని మీకెలా అనిపిస్తుందో మీరే పరికించండి. ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరవండి. ధ్యానంతో ఒక ఆధ్యాత్మిక శాంతి మనకు కలుగుతుంది. ఇప్పుడు చేసిన ధ్యానంలో కేవలం 1 లేదా 2 క్షణాలు మాత్రమే మనం నిర్విచార స్థితిని పొంది ఉన్నా, క్రమంగా ధ్యానం చేస్తున్న కొద్దీ ఈ స్థితి వృద్ధి చెందుతుంది. మీలో కొందరికి 2 చేతుల్లోనూ చల్లగా అనిపించుండొచ్చు. ఇంకొందరికి ఒక చేతిలో చల్లగా, ఇంకో చేతిలో వేడిగా అనిపించుండొచ్చు. ఇంకొందరికి చేతులు బరువెక్కుతున్నట్టుగా కానీ, తిమ్మిర్లెక్కుతున్నట్టుగా కానీ అనిపించుండవచ్చు. మన నాడీ వ్యవస్థ, చక్రాల స్థితిని బట్టి మన అనుభూతి వేరువేరుగా ఉంటుంది. క్రమంగా అన్నీ సంతులితమైతే సర్వదా చల్లని చైతన్య లహరిని మన చేతి వేళ్ల కొనల మీద, మన సహస్రారం మీద ఎప్పుడూ అనుభూతి చెందుతాము. ఇప్పుడు శ్రీ మాతాజీ గారు మనచే చేయించిన క్రియ మనం రోజూ చేయనక్కర్లేదు. కేవలం మొదటిసారి ఆత్మ సాక్షాత్కార అనుభూతి పొందడానికి మాత్రమే ఈ క్రియ చేస్తాము. రోజు ఇంట్లో ధ్యానం చేసుకునే పద్ధతి ఇంకా సులువుగా ఉంటుంది. ఇప్పుడు రోజు ఇంట్లో ఎలా ధ్యానం చేసుకోవాలో మనం నేర్చుకుందాం. ముందుగా సహజయోగం గురించి మరిన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం. మన సూక్ష్మ నాడీ వ్యవస్థలో 3 నాడులు, 7 చక్రాలు ఉంటాయి. కేంద్రీయ నాడీ వ్యవస్థ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మన మధ్యనాడి, దానినే సుషుమ్నా నాడి అని అంటారు. లెఫ్ట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ లేదా ఎడమనాడి, చంద్రనాడి, ఈడానాడి అని అంటారు. రైట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కుడినాడి లేదా పింగళానాడి, సూర్యనాడి అని అంటారు. నాడులన్నీ బ్యాలెన్స్లో ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఈ నాడులు, చక్రాలు గతి తప్పడం వల్లే మన శారీరక, మానసిక రుగ్మతలు గురవుతాము. ఈ నాడుల గురించి, చక్రాల గురించి మనం తర్వాతి సెషన్స్లో తెలుసుకుందాం. సహజయోగం వల్ల ఎన్నో లాభాలున్నాయి. మానసిక, శారీరక, భావనాత్మక సంతులన, మనశ్శాంతి, మన వ్యక్తిగత చేతననే కాక సామూహిక చేతనను కూడా తెలుసుకోగలుగుతాము. ఏకాగ్రత పెరుగుతుంది. మనోవైకల్యం మరియు శరీర దుర్బలత కలిగించే అలవాట్ల నుంచి విముక్తి, ఒత్తిడి, చింతల నుండి ఉపశమనం, ఆరోగ్యాభివృద్ధి, రోగనిరోధక శక్తి వృద్ధి, నిర్లిప్తత, సచ్చిదానంద స్థితి మనకి కలుగుతాయి.
ఇప్పుడు రోజు ఇంట్లో ఎలా ధ్యానం చేసుకోవాలో మనం నేర్చుకుందాం. ఇంట్లో శ్రీ మాతాజీ గారి ఫోటో ఒక శుభ్రమైన ప్రదేశంలో పెట్టుకోండి. ఫోటో ఎదురుగా నేల మీద కానీ కుర్చీలో కానీ కూర్చోండి. ముందు మన ఎడమ నాడీ వ్యవస్థను, కుడి నాడీ వ్యవస్థను బ్యాలెన్స్ చేసుకుందాం. అలా ఎడమ కుడి నాడులను సంతులనలో తెచ్చుకున్న తర్వాత అప్పుడు మనం నిర్విచార స్థితిలో ఒక 5 లేదా 10 నిమిషాలు ధ్యానం చేసుకోవచ్చు. ఎడం చెయ్యి శ్రీ మాతాజీ గారి వైపు పెట్టి కుడి చెయ్యి భూమి వైపు పెడతాం. మీరు నేల మీద కూర్చుంటే భూమి మీద పెట్టచ్చు కుడి చెయ్యి, లేదా కుర్చీలో కూర్చుంటే భూమి వైపుగా పెట్టండి. శ్రీ మాతాజీ, నా ఎడం వైపున్న దోషాలన్నీ భూతత్వం ద్వారా తొలగించండి అని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఒక 2 నిమిషాలు మన చిత్తాన్ని లోపలే ఉంచుకుని మన ఎడం చేతిలో ఎలా ఉందో పరిశీలిద్దాం. చిత్తం సహస్రారం మీదే ఉంటుంది. అలాగే ఎడం చేతిలో, అరచేతిలో, వేళ్ల చివరన మనకు ఎలా అనిపిస్తుందో నిశ్శబ్దంగా పరిశీలిద్దాం. ఒకవేళ అరచేతిలో కానీ వేళ్ల మీద కానీ వేడిగా కానీ తిమ్మిర్లెక్కుతున్నట్టు కానీ అనిపిస్తే, శ్రీ మాతాజీ, నా ఎడం వైపున్న దోషాలన్నీ భూతత్వం ద్వారా తొలగించండి అని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఇప్పుడు కుడి చెయ్యి శ్రీ మాతాజీ గారి వైపు పెట్టి ఎడం చెయ్యి ఆకాశం వైపు పెడదాం. శ్రీ మాతాజీ, నా కుడివైపు ఉన్న దోషాలన్నీ ఆకాశతత్వం ద్వారా తొలగించండి అని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. చిత్తాన్ని లోపలే ఉంచి కుడి అరచేతిలో వేళ్ల చివరన మనకి ఎలా అనిపిస్తుందో పరిశీలిద్దాం. ఒకవేళ కుడి చెయ్యి బరువెక్కుతున్నట్టు అనిపించినా, లేదా చేతిలో వేడివేడిగా అనిపించినా, లేదా వేళ్ల చివర తిమ్మిర్లెక్కుతున్నట్టు అనిపించినా, మనస్ఫూర్తిగా శ్రీ మాతాజీని, అమ్మా, నా కుడివైపు ఉన్న దోషాలన్నీ ఆకాశతత్వం ద్వారా తొలగించండి అని ప్రార్థిద్దాం. మనం ధ్యానంలో మగ్నమైన కొద్దీ మన కుడివైపు చల్లబడుతుంది, సంతులనలోకి వస్తుంది.
ఇప్పుడు 2 చేతులు శ్రీ మాతాజీ గారి వైపు ఉంచి ఒళ్ళో పెట్టుకుని చేతులు 2 కళ్ళు మూసుకుని చిత్తాన్ని పూర్తిగా మన మాడు మీద, బ్రహ్మరంధ్రం మీద అంటే సహస్రార చక్రం మీద పెట్టుకుని కాసేపు ధ్యానం చేద్దాం. ధ్యానం చేస్తున్నప్పుడు మన వెన్నెముకలోనూ, మన చేతుల్లో, అరచేతుల్లో, వేళ్ల చివర, మాడు మీద మనకి ఎలా అనిపిస్తుందో మనం పరిశీలిద్దాం. మెల్లగా కళ్ళు తెరుస్తూ మన చైతన్య స్థితిని ఒకసారి చెక్ చేసుకుందాం. ఎడం చేయి శ్రీ మాతాజీ గారి వైపు పెట్టి
కుడి చెయ్యి తల మీద మాడు మీద సహస్రారం మీద పెట్టి చూడండి, ఇక్కడ చల్లగా కానీ వేడిగా కానీ తెలుస్తుందా అని. మెల్లగా చూడండి, అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. కొందరికి తలకి బాగా దగ్గరగా తెలుస్తుంది, కొంచెం దూరంలో తెలుస్తుంది కొందరికి. మీకు ఎక్కడ తెలుస్తుందో చూడండి. అలాగే కుడి చేయి శ్రీ మాతాజీ గారి వైపు పెట్టి ఎడం చేత్తో చెక్ చేసుకుందాం, ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ అని. ముందు చేసిన ధ్యానానికి ఇప్పుడు చేసిన ధ్యానానికి ఏమైనా తేడా ఉందా, మీ చైతన్య స్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా మనం పరికించుకుందాం. ధ్యానం చేస్తున్న కొద్దీ క్రమక్రమంగా మీకు మీ చైతన్య స్థితి మీద, మీ సూక్ష్మ వ్యవస్థ మీద అవగాహన పెరుగుతూ ఉంటుంది. సహజయోగం అనేది ఒక మహాసముద్రం. ఎంత మునిగితే అంత మనం పొందగలుగుతాం. వెబ్సైట్లు చూస్తేనో, లేదా కొందరి ఉపన్యాసాలు వింటూనో, లేదా కొన్ని పుస్తకాలు చదివితేనో మన ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది జరగదు. ఆధ్యాత్మిక అభివృద్ధి అంతర్గత క్రియ. బ్రహ్మజ్ఞానం అనేది బ్రహ్మ నుండి మన బ్రహ్మరంధ్రంలోకి ప్రవహిస్తుంది. అది జరగాలంటే మనం చేయవలసింది నిత్యం క్రమం తప్పకుండా సహజయోగ ధ్యానం. మనం ధ్యానం చేస్తున్న కొద్దీ జ్ఞానం మనలో పెరుగుతూ ఉంటుంది. మనం ఒకరోజు స్నానం చేయకపోయినా పర్వాలేదు, తిండి తినకపోయినా పర్వాలేదు, రోజు చేసే పని ఏదైనా చేయకపోయినా పర్వాలేదు, కానీ మన ధ్యానాన్ని మాత్రం మనం చేయకుండా ఉండకూడదు. ఆ నిబద్ధత మనలో కలిగితే సహజయోగ అభివృద్ధి, మన ఆధ్యాత్మిక అభివృద్ధి ఆటోమేటిక్గా మనలో కలుగుతుంది. అందరూ సులువుగా సహజయోగం నేర్చుకుందికి ఈ ఛానల్లో మనం వీడియో సెషన్స్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో సెషన్ 1, అలాగే సెషన్ 2, సెషన్ 3, సెషన్ 4 మొదలగు వీడియోలు కూడా తప్పకుండా చూడండి. ఈ సెషన్స్ ద్వారా సహజయోగం గురించి ఒక ప్రాథమిక అవగాహన మనకు కలుగుతుంది. సహజయోగ ధ్యానం గురించి మీకేమైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్స్లో అడగవచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్లో తెలిపిన ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయవచ్చు. మీ దగ్గరలోని సహజయోగ సెంటర్ని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్లోని సెంటర్ వివరాలకు www.sahajyogaandhra.org మరియు తెలంగాణలోని వివరాలకు www.sahajyogatelangana.org వెబ్సైట్లను చూడండి. ఈ సెషన్స్ని చూస్తూ రోజు ఇంట్లో ధ్యానం చేసుకుంటూ మీరందరూ మీ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఉన్నతిని పొందాలని కోరుకుంటున్నాను. జై శ్రీ మాతాజీ. తర్వాత సెషన్లో 3 నాడుల గురించి, వాటి అసంతులన వల్ల వచ్చే వ్యాధులు నివారణ గురించి తెలుసుకుందాం. కుండలిని జాగృతి చేసుకుని బంధం తీసుకోవడం కూడా నేర్చుకుందాం. జలక్రియ కూడా మనం నేర్చుకుందాం. సహజయోగ సెషన్ 2లో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీ మాతాజీ.